భారత రాజ్యాంగ విలువల గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే యువరాజ్ అనేటోడు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎట్లా కండువా కప్తారని అడుగుతున్నాడు. కేటీఆర్ అన్నం తింటున్నావా అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన తీసుకొని కారు గుర్తు క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులేనివాడు ఎవరైనా ఉన్నాడంటే అది నీ అయ్య తప్ప ఇంకొకటి కాదు కేటీఆర్. భారత రాజ్యాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ కూనీ చేసినంత ఈ దేశంలో ఎవరు కూనీ చేయలేదు. నువ్వు మీ నాయన మీ బావ కలిసి ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి పైసలు ఇచ్చి నోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని మీ నాయన చేయలే. ఒక్కొక్కరికి కొనుక్కోవడం ఫామ్ హౌస్కి తెచ్చి ఒక్కొక్కరికి కొనుక్కోలే, ఒక్కొక్కరికి పైసలు ఇవ్వలే. వీళ్ళు అడిగినావు కదా, సిద్ధరామయ్య చెప్తున్నాడు కర్ణాటకలో బీజేపీ ఒక్కొక్కరికి 25 కోట్లు ఇచ్చి కొంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత పెట్టి కొంటుండు అని అడుగుతున్నావు. నేను అడుగుతున్నా కేటీఆర్, నువ్వు నీ అయ్యా నీ బావ కలిసి ఎన్ని పైసలు ఇచ్చి కొన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలని? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి 12 మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఒక్కొక్కరిని దొరకబట్టి కేసులున్నాయని, భూములు క్లియర్ చేస్తామని, రియల్ ఎస్టేట్ క్లియర్ చేస్తామని సిగ్గు లేకుండా తెలంగాణలో 63 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన రోజు నీ అయ్య అదే పని చేసిండు. 88 సీట్లు ఇచ్చి తెలంగాణను మంచిగా పాలించమని రెండోసారి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు భూమి మీద నడవక నువ్వు మీ అయ్య కలిసి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు. నేను సైన్స్ టీచర్ని, సైన్స్ నమ్ముతాను, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నువ్వేం చేసినావో ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు కూడా గదే చేస్తున్నాడు. భూమి గుండ్రంగా ఉంటుంది. నువ్వు మీ నాయన కలిసి 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని కూనీ చేసి ఏదో 2/3 వంతు వస్తే తీసుకోవచ్చు అని చెప్పిండు. రేపు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తాడు. ఏం బాధపడకు రామారావు, నీ ఎమ్మెల్యేలు 39లో ఒకటి ఓడిపోయినా 38 మిగిలింది. 38లో 2/3 వచ్చేదాకా రోజుకొకరిని నువ్వు నీ అయ్య ఎట్లయితే తీసుకున్నారో అట్లే కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. 2/3 అయినాక మీ అయ్యకి ఎల్పీ లేకుండా విలీనం చేసుకుంటారు.